తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర జనం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర బారులు తీరారు. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర జనం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర బారులు తీరారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి సర్వర్లు బంద్ కావడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మధ్యాహ్నం నుంచి టెక్నికల్ సంబంధించినటువంటి అంశాలతో ఇబ్బంది అయింది. కేవైసీకి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఆగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్స్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి. టైం అండ్ డేట్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా చేదు అనుభవమే ఎదురవుతా ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సర్వర్ డౌన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ లో నిలిచిపోయాయన్నటువంటి అంశం మీద ప్రస్తుతం కసరత్తు అయితే చేస్తుంది. టెక్నికల్ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎప్పటిలోగా ఇది రీసాల్వ్ అవుతుంది అన్నటువంటి విషయం మీద మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ ప్రకటన రావట్లేదు. అట్లాగే రిజిస్ట్రేషన్స్ కార్యాలయాల వద్ద కూడా రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్నటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కేవైసీకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఆగిపోవడంతో రిజిస్ట్రేషన్ అంతా కూడా నిలిపివేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి ఎప్పటిలోగా దీనిని పునరుద్ధరిస్తారు అన్నటువంటి అంశం మీద ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ప్రకటన చేస్తున్నారు అన్నది చూడాల్సి ఉంది.